అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళల్ని సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకి ఎందుకంటే ఒకప్పటి సాంప్రదాయాలు ఏది కట్టుబాట్లు ఉన్నాయో మహిళలకి వీటికే పరిమితం, ఇంటికే పరిమితం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మెల్లమెల్లగా దాటి బయటకు వస్తున్నారు. ఆకాశంలో సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలలో కూడా మగవాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. ఆ మగవాళ్ళ నాయకత్వంలో మహిళలకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి. అది చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థలలో ఇక్కడ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి తప్పనిసరి వస్తాయి. కానీ రాజకీయ రంగంలో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో ఎక్కడ చూసినా ఆ చిన్న చూపు ఉన్నది. అవి అందిపుచ్చుకునేటట్టుగా మహిళలు కూడా ఎదగాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, రాజకీయాలు చేయాలి. కాబట్టి అన్ని మనం అందిపుచ్చుకునే విధంగా ఎదగాలని నేను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, కోటీశ్వర్లను చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలనే ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఉచిత ప్రయాణం అని అన్నాడు, అది ఒక్కటి కూడా. దాని వల్ల కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులన్నీ కూడా తగ్గించేసి ఇవల్ల మళ్ళీ కొత్త పథకాల పేరు మీద మరొక్కసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర తప్ప ఇంకొకటే కాదు. ఇవాళ మహిళలు ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినే అమలు చేస్తలేడు ఈయన. అవన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొత్త పథకాలు అమలు చేస్తాడని అంటే ఎవరు నమ్మాలి? కాబట్టి ఇవాళ మహిళలు అవన్నీ కూడా మహిళలకు తెలుసు, మహిళలు గుర్తెరిగిర్రు. కాబట్టే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఏదోటి అబద్ధాలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధపు వాగ్దానాలు చేసి మోసం చేయడమే తప్ప, నేను మహిళల్ని లక్షాధికారులను చేస్తే ఒక మహిళగా నేను సంతోషిస్తా. మహిళలు ఎందుకంటే లక్షాధికారులు అయి ఆర్థికంగా వాళ్ళు బలపడితే మహిళగా నేను సంతోషిస్తా. అది చెయ్యమని నేను కోరుతున్నా, అది చెయ్యాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడ లేవు. ఇదంతా మోసమే తప్ప ఇంకొకటి కాదనేది. బీఆర్ఎస్ చాలా చేసింది కదా. బీఆర్ఎస్ మహిళల్ని దృష్టిలో పెట్టుకొని టీంలు వేసింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మిషన్ భగీరథ తీసుకొచ్చింది. దళిత మహిళలకు ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే ఆ 3 ఎకరాలను మహిళ పేరు మీదనే పట్టా చేపించింది. అదే విధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి అయితే మీకు తెలుసు, ప్రతిదీ కూడా కేసీఆర్ కిట్టు, ఇవన్నీ కూడా మహిళల పేరు మీద వచ్చినటువంటి అవన్నీ కూడా మహిళలకు ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా బంద్ చేసి ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ కూడా అమలు చేస్తలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలకు అంటే మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చినటువంటి పదవుల వాళ్ళను ఆ ఫ్రీడమ్ ఇచ్చి మహిళలకు ఏం చేస్తు ఒక్క 2కో 3కో పదవులు ఇవ్వడంతో కాదు కదా. యావత్ మహిళలందరికీ ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము బాగా చదువుకోవాలి, విద్యావంతులుగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఉద్యోగ రంగంలో రాణించాలి, రాజకీయ రంగంలో రాణించాలి, డాక్టర్లుగా, అడ్వకేట్లుగా అన్ని రంగాలలో రాణించి మనకు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అవి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని గుంజుకునే విధంగా మనం ఎదగాలని ఈ రాష్ట్ర మహిళలకు నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.